వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనం అనుకుంటూ ఉంటాము జీవితంలో, అరే డబ్బు కోల్పోతే ఇంక అన్నీ కోల్పోయినట్టే, ఇంకా దానికి మించింది ఏదీ లేదు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటాం అనమాట. కానీ అస్సలైనది ఇది కోల్పోయామంటే సర్వస్వం కోల్పోయినట్టు. ఎందుకు అంటే డబ్బులు కోల్పోతే ఇవాళ కాకపోతే ఇంకొక రోజు అంటే మనం కష్టపడుతూ ఉన్న కొద్దీ ఏదో ఒక ఉపాయం మనకి తడుతుంది. ఖచ్చితంగా మనం అనేది సంపాదించుకోగలుగుతాం అనమాట. కొంచెం కష్టం అవ్వచ్చు. కొంచెం ముందు వెనుక అవ్వచ్చు. కానీ సంపాదించుకోగలం. మన దగ్గర ఆ సత్తా ఉంది అంటే మనకు ఖచ్చితంగా ఆ నమ్మకం ఉంటదనమాట. కానీ ఎలా ఆలోచిస్తామంటే ఇంక అది లేదు అంటే మనం అన్నీ కోల్పోయినట్టే అని అనుకుంటాం. కాదు. డబ్బు కోల్పోతో కొంచెం జీవితంలో ఏవైతే లగ్జరీస్ ఉంటాయో వాటిని కోల్పోతాం మనం. ఏదైతే మన డ్రీమ్స్ ఉంటాయో అంటే నేను ఇది కొనుక్కోవాలి, నేను అది కొనుక్కోవాలి అని ఏదైతే కలలు కొంటూ ఉంటామో అవి కొంచెం వెనక్కి వెళ్తాయి. అంతకు మించి జరిగేది పెద్దగా ఏముండదనమాట. అంటే మనం భూతద్దం వేసి చూడకపోయినంత వరకు పెద్దగా ఏముండదు. ప్రతిదీ మనము చాలా డిప్రెషన్‌గా, చాలా ఏదో కోల్పోయామన్న ఫీలింగ్‌లో చూస్తే నిజంగానే మొత్తం కోల్పోయామన్న ఫీలింగొస్తది. కానీ ఇది ఉంది చూసారా? ఇది మాత్రం కోల్పోయామంటే సర్వస్వం కోల్పోయినట్టే. అదేంటి అంటే వ్యక్తిత్వం. ప్రతి మనిషికి ఒక ఇండివిడ్యువల్‌గా ఒక వ్యక్తిత్వం ఉంటది. వాళ్ళకంటూ వాళ్ళని నిరూపించుకోవడానికి, వాళ్ళంటే ఏంటి అని తెలియచెప్పేదే ఈ వ్యక్తిత్వం అనమాట. ఇది గనక మనం కోల్పోయాము అంటే, అసలు ఆ డబ్బు సంపాదించడానికి కావాల్సినటువంటి ఉపాయాలు కానివ్వండి, లేదు అంటే దానికి మనకి తోడుండే వాళ్ళు కానివ్వండి, ఎవరు కూడా ఉండరనమాట. ఎందుకు అంటే, ఒక మనిషిని ఎంత దయనీయ స్థితిలో ఉన్నా కానీ, మళ్ళీ పైకి లేపేది ఈ వ్యక్తిత్వమే అనమాట. ఈ వ్యక్తిత్వం గనక బావుంది అనుకోండి, మనము ఏదైనా చేయగలము అన్న ఆటోమేటిక్‌గా మనకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటదనమాట. ఇప్పుడు చూడండి, ఎంత లేని వాళ్ళైనా మంచి వ్యక్తిత్వం ఉన్నారంటే, ఖచ్చితంగా వాళ్ళని గుర్తించిన రోజున ఒక మంచి పొజిషన్‌లో ఉంటారు. అది జాబ్ విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా కానీ, డబ్బు విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా. కానీ అదే లేకుండా మనము పిచ్చి పిచ్చిగా బ్రతికాము అనంటే, మనకంటూ ఒక వాల్యూ ఉండదు. మనకంటూ ఒక వాల్యూ లేనప్పుడు, మనం ఇంకొకళ్ళకి ఏది చెప్పలేము. మనం నెక్స్ట్ జనరేషన్‌కి ఎగ్జాంపుల్ కాలేము. అంతే కాకుండా మనం ఎప్పుడూ కూడా ఏది చేద్దామన్నా కానీ ఎవరు హెల్ప్ చేసే పొజిషన్‌లో కూడా ఉండరు. ఎందుకంటే మనకొక వ్యక్తిత్వం ఉండదు కాబట్టి మనల్ని ఎవరు నమ్మి ముందుకు రారనమాట. అంతెందుకు మనల్ని నమ్మి మన ఇంట్లో వాళ్ళు కూడా మనకి సాయం చేయరు. అలాంటి పరిస్థితిలో మనం ఉండిపోతాము వ్యక్తిత్వం గనక కరెక్ట్‌గా లేకపోతే. కాబట్టి ఇది కోల్పోయినప్పుడు సర్వస్వం కోల్పోయాను నేను అని బాధపడండి కానీ, ఎప్పుడో డబ్బులు కోల్పోయాము అనంటే ఖచ్చితంగా మళ్ళా మనం సంపాదించుకోగలుగుతాము. మళ్ళీ మనము పూర్వపు వైభవాన్ని తెచ్చుకోగలుగుతామన్న కాన్ఫిడెన్స్‌తో బతకండి. ఖచ్చితంగా జరిగి తీరుతది. ఏదైనా కానీ మన సంకల్పమే. మన సంకల్పం దృఢంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతదనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.